శుభోదయం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక చిన్న కథను మాట్లాడుకుందామండి. పూర్వం ఒక గురుకులంలో కొంతమంది విద్యార్థులు గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నారు. అందులో అందరూ స్నేహితులైనప్పటికీ ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకటే మాట ఒకటే బాట అన్న విధంగా ప్రవర్తించేవాళ్ళు. చివరికి విద్య పూర్తయిపోయిన తర్వాత ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇంకొకటితో, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో మాట వరస కన్నాడులే అని రెండవ వాడు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రోజుల్లో గుర్తుంచుకోను కూడా లేదు. రోజులు గడిచాయి, పెద్దవాళ్ళు అయ్యారు. ఆ రెండవ వాడు ఆ చిన్న ఊరిలో ఒక చిన్న బడిని ప్రారంభించి తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇక మొదటివాడు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. ఆ విషయం తెలుసుకున్న మొదటివాడు చాలా సంతోషపడతాడు. విడిపోతూ ఆ మొదటివాడు తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నాతో మాట్లాడు అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని తన భార్యతో చెప్పి రాజుగారిని మన ఊరికి మన బడికి వచ్చి పిల్లలను ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడమని అడుగుతాను. అలా ఆయన వచ్చి ఒక నిమిషం పిల్లలతో మాట్లాడాడంటే మనకు విపరీతమైన ప్రచారం దొరుకుతుంది, పిల్లల సంఖ్య పెరుగుతుంది, మన జీవన శైలి కూడా కొంత మెరుగుపడుతుంది అని చెప్పి మరుసటి రోజు ఉదయం రాజుగారిని పిలవడానికి బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఆయనకు ఎన్నో సందేహాలు వస్తుంది. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం, ఊహ తెలియని వయసులో ఏదేదో ప్రమాణాలు చేస్తారు, నీకు అవసరమైనప్పుడు నాకు చెప్పు అని రాజుగారు చెప్పిన మాట వాస్తవమే అయినా కూడా మరి ఇప్పుడు నన్ను గుర్తిస్తాడా, గుర్తించినా తన మాటను నిలబెట్టుకుంటాడా, అసలు ఆయన్ని ఎలా కలవాలి అనే విషయాన్ని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. చివరికి మహాభారతంలోని ద్రోణుడు ద్రుపదుని కథ గుర్తుకొచ్చి ఇక పూర్తిగా రాజు తనని గుర్తుంచుకునే అవకాశం లేదు అని అనుమానంతోనే ముందుకు సాగిపోతాడు. తీరా రాజధాని చేరుకొని కోట దగ్గరకు వెళ్ళి ఆ కోట దగ్గర నుంచొని సైనికులను, వచ్చేవాళ్ళను, పోయేవాళ్ళను, అధికారులను, భటులను ఇలా చూస్తూ ఎవరిని అడగాలి, ఏమని అడగాలి, నేను రాజుగారిని కలవాలి అని ఎలా చెప్పాలి వాళ్ళతో అని ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అంతలో అతన్ని పేరు పెట్టి ఎవరో ఒక వ్యక్తి పిలుస్తున్నట్టు వింటాడు. ఇక్కడ నన్ను ఎవరు పిలుస్తారు, పైగా పేరు పెట్టి, నాలాంటి పేరు మరొకరికి ఉండొచ్చు, ఆ పిలుపు నాకు కాదు, నన్ను కాదు అని ఊరికి ఉండిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత పదే పదే తన పేరును పిలుస్తూ ఎవరో ఒక వ్యక్తి దూరం నుంచి పరుగులాంటి నడకతో తన వైపే వస్తున్నాడు. ఎవరబ్బా అని ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వైపు చూస్తే తన మిత్రుడే, ఈ దేశానికి రాజే, తనను గుర్తించి తనను పిలుస్తూ తన కోసం పరుగులాంటి నడకతో వస్తున్నాడని తెలుసుకొని చాలా ఆనందపడిపోతాడు, ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. అసలు నిజమా కళ అన్న విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటాడు. తీరా రాజుగారు ఆ మిత్రుడి దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకొని ఎంతో సంతోషంతో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అనేక కుశల ప్రశ్నలు వేస్తూ తన కోటలోకి, ప్రత్యేకించి తన ఆంతరంగిక మందిరంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత కుశల ప్రశ్నలు అయిన తర్వాత భోజనాలు అన్నీ
పూర్తయిన తర్వాత హాయిగా సంతోషంగా కూర్చొని మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పు, నన్ను కలవాలన్న కోరిక ఎందుకు కలిగింది, నీకు నాతో ఏం అవసరం వచ్చింది అని ఎంతో ఉదారంగా ఆ రాజుగారు తన మిత్రుడిని అడుగుతాడు. ఆ తరువాత తన మిత్రుడు ఆ రాజుగారికి తన కోరికను విన్నవిస్తాడు. ఏమిటా కోరిక అన్న విషయాన్ని మరో అంకంలో మరొక రోజు మాట్లాడుకుందాం. అంతవరకు మన ప్రయత్నం తెలుగులోనే మాట్లాడతామన్న మన ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తూ తెలుగుకు జీవం పోస్తాం. మరి ఈరోజు అలవాటు చేసుకోవలసిన తెలుగు పదం, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన పై వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా తారసపడినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అని చిరునవ్వుతో పలకరిస్తే ఆ పదానికి ఎంతో విలువ పెరుగుతుంది. మన తెలుగుకు గౌరవం పెరుగుతుంది. మన తెలుగును అలవాటు చేసుకునే శాతము పెరుగుతుంది. నమస్తే అండి.